మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా. మల్లన్న ఈ డైలాగ్ కొట్టంగానే అంత భయంకరమైన విషయం ఏం చెప్తుండో అని మొత్తం వీడియో అంతా చూసినా, కానీ ఆయన చెప్పిందని తిన్న తర్వాత నాకు బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కోటి మంది తెలంగాణ బిడ్డల జీవితాలని షేక్ చేసిండు నిజాం. రాజరికంలోనే మంత్రులనే కాన్సెప్ట్ పుట్టింది. చంద్రగుప్త విక్రమాదిత్యుడికి ఏమో చాణక్యుడు మంత్రి, ప్రధాన మంత్రి. ఆయన కింద మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్కి వేరే వేరే మంత్రులు ఉండేటోళ్ళు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరుసు మంత్రి, మళ్ళీ ఆయన కింద కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లలో వేరే వేరే మంత్రులు ఉండేటోళ్ళు. అట్లా అక్బర్కి మిగతా అందరు రాజులకి కూడా మంత్రులు ఉండేటోళ్ళు. అదేదో ఇప్పుడు నిజాం రాజు రాగానే మంత్రులు వచ్చారు, అప్పుడు దాకా మంత్రులు అనేటోళ్ళే తెలియదు అన్న రేంజ్లో చెప్తున్నారు మీరు. అవును, వాళ్ళని ఒకరు చిత్రీకరించాలి. ఆయన ఒక సంటి పిల్లగాని లెక్క నోట్లేలు పెడితే కూడా కొరకరా అన్నట్టుగా ఉంటే ఆయనకి కొమ్ములు కూరలు పెట్టి ఆయనని నరరూప రాక్షసుని లెక్క చిత్రీకరించిండ్రు. ఎన్నో ఎడారి దేశాల నుంచెలి వట్టి చేతులతోని వచ్చి ఇక్కడున్న రైతులతోని వెట్టి చాకిరి చేయించుకొని దొరలు దేశ్ముఖ్లను పెట్టి వెనకకి కోట్లు కోట్లు సంపాదించుకొని తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను దోసుకొని వాళ్ళ ఆడోళ్లతోని బర్బాతల బతుకమ్మలు ఆడిపించి, మర్చిపోయినవా అన్న మన తెలంగాణ తల్లులు పడ్డ గోస మొత్తం మర్చిపోయినవా? బర్బాతల బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడిచ్చింది ఎవరు? నిజాం పరిపాలన కాదా? అన్న ఇంకో విషయము, విద్యాశాఖ కోసము 90 లక్షలు పెట్టిండు, అప్పుడే ఎన్నో స్కూళ్ళు కట్టించిండు అని చెప్తున్నావు కదా గర్వంగా. ఏడికెళ్ళి వచ్చినాయి అన్న 90 లక్షలు? ఏమన్నా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి ఇసుకలకెళ్ళి ఏరుకొచ్చిండా ఏంది ఆ పైసలన్నీ? ఇప్పుడన్నా ఆడ పెట్రోల్ బాయిలు ఉన్నాయి కానీ అప్పుడు అవి కూడా లేవు కదా. మన తెలంగాణలతోని మన రైతులతోని మన దేశం మీద పడి దోసుకొని వాళ్ళతోని ఎట్టి చాకిరి చేయించుకొని వాళ్ళ శరీరాన్ని ఎముకల గూడు చేసి ఆడు ప్యాలెస్లు కట్టుకున్నాడు కాదా? ఇది నిజం కాదా? నువ్వు చదువుకోలేదా అన్న? ఉర్దూ నేర్పిస్తూనే తెలుగుని పార్షల్గా చదువుకోమని ఆప్షన్ ఇచ్చిండు అప్పట్లనే అని చెప్పేసి చెప్తున్నావు కదా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థమవుతుందా నీకు? తెలుగు మన మాతృభాష, అది నేర్చుకునేటందుకు ఎవడో బయటికి వెళ్ళొచ్చి వాను ఉర్దూని మన మీద రుద్ది తెలుగు నేర్చుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఉర్దూ నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఉర్దూ నేర్చుకుంటేనే తెలుగు చదువుకునే ఆప్షన్ వాడిచ్చుడేంది మనకి? ఈ రూల్ ఏమన్నా కాసిం రజ్వీ గాడు పెట్టిండా? దానికన్నా ముందు నుంచే లేదు, నిజాం పరిపాలనలో లేదు. మీ తాతనో మా తాతనో లేకుంటే ఆ కాలంలో ఉన్న ఏ తాతను అడిగినా కూడా చెప్తాడు కదా ఉర్దూ చదువుకుంటేనే తెలుగు చదువుకునే ఆప్షన్ ఇచ్చిండు అని. మన భూమి మీదకి వచ్చి మన తల్లి భాషని మనకే చదువుకునేటందుకు ఆప్షన్ ఇచ్చుడు ఏందో అది నీకే అర్థం కావాలయ్యా. ఇంకో పెద్ద మాట అన్న, ఏంది కాసిం రజ్వీకి నిజాములకి అసలు ఏం సంబంధం లేదా? ఈయన పర్మిషన్ లేకుండానే ఆయన దేశంలోకి ఎంటర్ అయ్యిండా? ఇగో నేనే వస్తా, నేనే ఉండి నీ దగ్గర ఇవన్నీ గైడ్ చేస్తా అనేసి వచ్చిండు ఆయన ఏమన్నా? లేకుంటే ఈయన అపాయింట్ చేసుకుంటూ వచ్చి ఆయన జాయిన్ అయ్యిండా? ఆయన వచ్చి ఈయనని చెడగొట్టిండు అంటున్నావు. నువ్వు చెప్పేది ఎట్లున్నదో తెలుసా అన్న? ఒక విలను వాడి కింద పనిచేసే రౌడీలకి ఆ అమ్మాయిలను రేప్ చేసి రమ్మని పంపించిండు, కానీ ఈ విలను రేప్ చేయలేదు కాబట్టి విలన్ మంచోడు అని చెప్తే ఎట్లుంటుందో అట్లుందా అన్న నువ్వు చెప్పేది? అన్న ఏందన్నా, కాంగ్రెస్ పక్కన చేరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని చెడగొట్టిండా? 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపం లేకుండా పోతే ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లు అప్పటి అధికార పార్టీకి అమ్ముడు పోయిండ్రు అనే ఓపెన్ సీక్రెట్ నువ్వు నీ ఛానల్లో ఎన్నోసార్లు చెప్పినావు. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ ని తెలంగాణలో అధికారంలోకి వచ్చేటట్టు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చెడగొట్టిండు అంటున్నావు. పా సూపర్ అన్న నీ అనాలిసిస్ అయితే. ఏందన్నా, నిజాం సంపదని లూటీ చేసిండ్రు, నిజాం ఆస్తులను లూటీ చేసిండ్రు, అధికారాన్ని గుంజుకొని బిచ్చగాన్ లెక్క హైకోర్టులో నిలబెట్టిర్రు నిజాంని అనేసి అంటున్నావా? అసలు బిచ్చగాన్ లెక్క కాదన్నా, వాడు మన ఆడోళ్ళ మీద చేసిన పనికి చేపించిన పనికి అను అంటావు కదా, ఆ చేపించిన పనికి కోటి చెప్పులతో వాడిని కొట్టినా కూడా తప్పులేదు అందరు కలిసి. ఏందన్నా, నిజాం సాగర్ కట్టించి ఎంతో మందికి ఉపాధి కలిగించిండా? అవును,
దాని నుంచి వచ్చిన నీళ్లు రైతులకే పోతాయి కాదని అంటలే, కానీ ఆ రైతులు వండించిన పంట ఎంత నిజాములకు పోతుంది, ఎంత రైతులు తింటారు, మధ్యలో ఎంత దొరలు దేశముఖులు దొబ్బి తిన్నారు. కొన్ని తరాలన్నా 200-300 ఏండ్లు అని అంటే కొన్ని జనరేషన్స్ అసలు కాళ్ళే చూసిండ్రు తప్పితే తలెత్తి కళ్ళు చూడలేదు. నీ కాలు మొక్త బాంచన్ దొర అనే బతికిండ్రు 200-300 ఏండ్లు. అట్లా బతికి బతికి పిచ్చి లేస్తే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా పోనీయలే, నేనే పిచ్చి హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పి అది కూడా ఈయన కట్టించిండు. ఇదే అన్న చరిత్ర. మరి ఇదంతా జరిగినప్పుడు కాసిం రజ్వీ లేడు, దానికన్నా ముందే జరిగింది కదా ఇదంతా కథ. ఒకసారి పోయి చరిత్ర చదువుకో అన్న, మర్చిపోతున్నట్టుండు, గుర్తించు జర. ఇంకొక్క మాట చెప్తాను నేను నీకు, బీసీల పోరాటం బీసీల కోసం పోరాటం లెక్కనే ఉండని అన్నదాన్ని, కానీ మన బీసీ తల్లుల మాన ప్రాణాలు దోసుకున్నోన్ని పొగడకన్నా నువ్వు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఛానళ్ళ పనిచేసి పేరు తెచ్చుకొని ఒక వేదిక పెట్టుకున్న నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. హ్యాట్స్ ఆఫ్ అసలు నీకు అన్న. మలిదశ ఉద్యమం టైంలో మన ఇద్దరం కలిసే ప్రోగ్రామ్ చేసినాం. అట్లాంటిది నువ్వు బీసీల కోసం పోరాడతా నిలబడతా అని అంటే నేను కూడా నీతో కలిసి వస్తా. అంతేగాని ఇట్లా ఎవరినో తిట్టేతందుకు నిజాంని వెనకేసుకొస్తా వాళ్ళని పొగుడుతా అని అంటే, దాశరథి గారు పైకేళ్ళు చూసి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనుకున్న ఆయన ఏం జనరేషన్ రా మీది, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన తిట్టుకుంటాడు మనని. రత్నాలు రత్నాలలాగానే ఉందాం మనము, రాళ్ళలాగా మారొద్దు.